గురుగారు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. 6వ రాశిలో రాహువు, శని, జన్మ చంద్రుడు. మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది. ఏకాగ్ర చిత్తంతో పనులు మొదలుపెట్టండి. విజయం దానంతటదే సిద్ధిస్తుంది. ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు పూర్తయ్యే వరకు వాయిదా వేయకుండా అనాలోచితంగా ఆలోచిస్తూ అధైర్యం చెందుతూ ఇబ్బందులకి గురి కాకుండా సుస్థిరంగా పనిచేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెబుతాము అంటే గ్రహ దోషం ఉన్నప్పుడు ముందు మనం చేస్తున్న పనులకి ఆటంకం వస్తుంది. మన మనస్సు కకలావికలమవుతుంది. ఏవేవో ఊహిస్తాం, ఏవో చెడు విషయాలు మనసుకి గుర్తు వస్తాయి. దాంతో మనోబలం తగ్గిపోతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టి విజయాలు సాధించండి. ధైర్యంగా ముందుకు సాగండి. కొన్ని విషయాల్లో స్పష్టత లోపించే అవకాశం ఉంది కాబట్టి శాంతచిత్తంతో 1-2 సార్లు ఆలోచించండి. ధర్మ మార్గంలో ముందుకు సాగితే ఏ విధమైనటువంటి ఒత్తిడి మనసుకు రాదు. అనుకున్న సమయం కంటే ముందే ప్రయత్నాలు ప్రారంభించండి. 1-2 సార్లు లోతుగా ఆలోచిస్తే విజయం లభిస్తుంది. పట్టు విడుపులతో ముందుకు సాగాలి. అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేసైనా సరే ఆ పనిని మళ్ళా మొదలుపెట్టండి. మొత్తం మీద ధర్మదేవత మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ సమస్యలు ఎదురుకాకుండా నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో తగినంత శ్రమ అవసరము. ప్రతి అంశాన్ని సాంకేతికంగా ఆలోచించాలి. అప్పుడే వ్యాపారంలో కలిసి వస్తుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? నవగ్రహాలని దర్శించాలి. ఈశ్వరుని దర్శించడం కూడా మంచిది. వారు ఎటువంటి దానాలు చేయాలి? గురుప్రీతిగా శనగలు దానం చేయండి.